హలో డియర్ ఎన్చాంటింగ్ ఫోక్స్, మై డియర్ ఛాంపియన్స్, మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఈరోజు మీ యొక్క ఛాంపియన్షిప్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ఐ కేమ్ హియర్. సో ఇట్స్ గోయింగ్ టు బి అ డైలీ గైడెన్స్ ప్లస్ ఆరకల్ మెసేజెస్. ఓకేనా అండి? సో డైలీ గైడెన్స్ వై? బికాస్ టారో మీకు ఏదో చెప్తుంది, సమ్ మెసేజ్ ఇస్తుందంట. సో ఈరోజు మీరు ఎలా గడపాలి, ఎలా ఉండాలి, అందుకే మార్నింగే చేస్తున్నానండి. యూ కెన్ సీ ద సన్లైట్. ఓకే, బ్యూటిఫుల్ సన్లైట్ అప్రోచింగ్ హియర్. సో సన్లైట్ బీమ్ మీకు అర్థమవుతుంది కదండి. గ్రేట్. సో మై హ్యాండ్స్ ఆర్ మెస్సీ, మీరేమనుకోవద్దు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు పెయింట్ మై నెయిల్స్ బట్ లెట్ ఇట్ బీ. సో ఐ డోంట్ వాంట్ టు పెయింట్ మై నెయిల్స్, లెట్ ఇట్ బీ యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్. అస్తమాటికి తయారవ్వాలి, అస్తమాటికి అందంగానే కనిపించాలి అనేది వద్దండి మనకి. మనం ఎలా ఉన్నా మనల్ని మనం స్వీకరించగలగాలి. దాట్స్ వై టు ఫీల్ అగ్లీ, టు ఫీల్ ఇంపర్ఫెక్ట్, దాట్స్ ఓకే. ఇంపర్ఫెక్ట్గా ఉన్నా పర్వాలేదు కదండి. పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. ఓకేనా అండి? సో అందంగానే ఉండాలి, అందంగానే నెయిల్ పెయింట్ వేసుకుని ప్రదర్శించాలి అనేం అనుకోవద్దు. బట్ మీరు చెప్పే మెసేజ్ బ్యూటిఫుల్ అయితే ఎవరైనా చూస్తారు. అండ్ దాని నిదర్శనం ఆల్రెడీ మెసేజ్ బాగున్నా, సినిమా బాగున్నా, ఎంత డీగ్లామరైజ్డ్ మూవీ అయినా కూడా హిట్ అయిపోతుంది. ఓన్లీ బికాస్ కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఓకేనా అండి? సో ఇప్పుడు చెప్పే మాటలు నాకు డేజాబ్యూగా అనిపించింది, ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడినట్టు. బట్ దట్ ఈస్ ఫన్నీ. ఇంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదండి. బట్ ఈరోజు మీకు ఎప్పుడైనా అనిపించిందా అండి ఇదే ఇప్పుడు చెప్తున్న మాట ఎప్పుడు అన్నానే, ఇప్పుడు జరుగుతున్న సన్నివేశం ఎప్పుడో జరిగింది అని ఎప్పుడైనా అనిపించిందా? దట్స్ కాల్డ్ డేజాబూ. ఓకేనా అండి? సో వీ ఫీల్ లైక్ వీ స్ట్రేంజ్లీ ఎక్స్పీరియన్స్ దిస్ మూమెంట్ ఆల్రెడీ. ఎప్పుడో ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసేసిన ఫీలింగ్ వస్తుంది. ఐ రియల్లీ గాట్ దిస్ డేజాబూ. కాంటెంట్ ఈస్ ద కింగ్. సో కాంటెంట్ కరెక్ట్ అయితే కట్అవుట్ అక్కర్లేదు. ఓకేనా అండి? సో మీ లైఫ్ కూడా అర్థం అదే. ఎవరో ఏదో వచ్చి అన్నారని, హంగు ఆర్భాటాలు లేని జీవితం అని, ఏంటి ఇలా ఉన్నారని చెప్పన్నా, ఏంటి ఇంత మెస్సీగా ఉన్నారు, మీరు తయారవ్వరా అని అన్నా, నో ప్రాబ్లం అండి. ఎవరికి మీ గురించి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. లెట్ ఇట్ బీ. ఈరోజు మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవట్లేదు అంతే. ఓన్లీ బికాస్ చాలా అదర్ థింగ్స్ ఆర్ దేర్ ఆన్ యువర్ ప్లేట్. చాలా బాధలు ఉన్నాయి, ఏయో సమస్యలు ఉన్నాయి. బట్ చిక్కుతోనే బతికేస్తారా మీరు? జుట్టంతా చిక్కుతో పెరిగిపోతుంది కదా, అప్పుడు మీరు ఏం చేస్తారు? చిక్కుముడి తీస్తారు కదా. మరి మీ జీవితంలో కూడా చిక్కు సమస్యలు ఉన్నప్పుడు మీరు దాన్ని నెమ్మదిగా దువ్వాలి కదా. చిక్కులు ఒకటి విడదీసుకుంటూ రావాలి కదా. దాట్స్ వై డైలీ గైడెన్స్ ఉందండి. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ అ డైలీ గైడెన్స్ నౌ. లెట్స్ సీ వాట్స్ ఇన్ స్టోర్ ఫర్ అస్ అండ్ వాట్ ఆర్ టారో ఈజ్ టెలింగ్ అస్. ఓకే, సో ఈరోజు సరదాగా పెట్టుకున్నాను, మ్యాజికల్ యూనికార్న్ ఫర్ దియర్ పవర్ఫుల్ ఛాంపియన్స్ టు బిలీవ్ ఇన్ ద మ్యాజిక్. అండ్ భూమి మొత్తం మీదే, దున్నేవాడిదే భూమి. మీరు కష్టపడుతుంటే ఎవరు మీకన్నా కింగ్ కానీ, మీకన్నా క్వీన్ కానీ, దిస్ హోల్ బ్యూటిఫుల్ భూమి మీదే. ఓకే, యు ఆర్ ద కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ వరల్డ్. అండ్ మీలో ఉన్న ప్రాణశక్తే మీకున్న మ్యాజిక్. ఓకేనా అండి? సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్. మీరేమనుకోవాలండి ఈరోజు? క్లెయిమింగ్ సెంటెన్స్ ఏంటో చెప్పనా? ఐ యామ్ ఏ పవర్ హౌస్. ఐఎమ్ ఏ పవర్ హౌస్. నేను ఒక పవర్ హౌస్ అన్నమాట. పవర్ హౌస్ అంటే తెలుసు కదా, శక్తితో నిండి ఉన్న ఇల్లుని, గూడిని, ఎనీథింగ్ లైక్ దాట్. సో ఐఎమ్ ఏ పవర్ హౌస్. సో వన్స్ యూ ఫీల్ దట్ యూర్ పవర్ఫుల్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. ఫస్ట్ థింగ్, బిలీవ్ ఇన్ యువర్ పవర్. సో చాలామంది అడుగుతున్నారు అనమాట. నేను చెప్పాను కదా మొన్నే మేనిఫెస్టేషన్ కోచ్ అవుతున్నాను. ఐఎమ్ మేనిఫెస్టేషన్ కోచ్. బేసికలీ ఐ వాంట్ హెల్ప్ యూ పీపుల్ బికాజ్ నా లైఫ్లో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ జరిగినాయండి. ఓన్లీ బికాస్ ఆఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్, బిలీవింగ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు కూడా ఏమైనా అనుకుంటే అది వెంటనే చేస్తానండి. ఐ డోంట్ సిట్ అండ్ వెయిట్ అండ్ థింక్. ఐ జస్ట్ యాక్ట్. ఎస్, ఐ జస్ట్ యాక్ట్. సో నాకు నచ్చినవన్నీ చేశానండి ఇప్పటిదాకా. నచ్చనివి ఏది చేయలేదు. ఎప్పుడు కూడా నా మనసే నాకు మార్గం. సో నా 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 మనసుంటే మార్గం ఉంటుంది. కరెక్టే కదా? నో 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 అలా చెప్పకు, మనసుంటే మార్గం ఉంటుంది. ఓకే, మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే మా. ఓకే, ఎక్కడో విన్న డైలాగ్ కదా. ఎస్, చిన్నప్పుడు మీరు విన్నారు. ఈ రెండు, ఒకటి పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే, ఒకటి మహేష్ బాబు డైలాగ్. ఓకే, చిన్నప్పుడు యువరాజు మూవీలో. అండ్ దాట్ వన్ ఈస్ ఫ్రమ్ ఖుషీ సాంగ్. సో ఐ హోప్ మీరందరూ కూడా 90s కిడ్స్ అయి ఉండుంటారు. ఐఎమ్ ఏ 90s కిడ్ అండి. సో 90s పెరిగాను. సో చాలా హ్యాపీగా బ్యూటిఫుల్ డేస్ అవన్నీ. మనకి ఫోన్ ఉండేది కాదు,
జస్ట్ టీవీ. ఓకే, బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉండేవాళ్ళం. సచ్ ఎ బ్యూటిఫుల్ డేస్. బట్ 2000 తర్వాత పుట్టిన పిల్లలందరూ హే బుల్లిబుల్లి పిల్లలు మీరు నాకన్నా ఆల్మోస్ట్ ఒక 10 years చిన్నోళ్ళు ఉంటారండి 2000sలో పుట్టుంటే కనుక. సో మీ అందరి గురించి ఒకటి చెప్తున్నానండి, ఫోన్స్ పక్కన పెట్టేసి, ఈరోజు ఫోన్ లేకపోతే జీవితమే లేదు. మనందరి చేతుల్లో మినీ వర్షన్ ఏంటి, ఫోన్ పక్కన పెట్టేసి గోవన్ బయటికి వెళ్ళి ఒక గార్డెన్లోనో అలా హ్యాపీగానో ఆకాశం వంక చూడడం, లేకపోతే నక్షత్రాల వంక చూడడం, పుస్తకాలు చదవడం చేయండి. అమ్మ నాన్నతో కబుర్లు చెప్పడం. బికాస్ మీ నాన్నమ్మ తాతయ్యలు బ్రతికే ఉంటే చాలా అదృష్టవంతులు. వాళ్ళతో కూడా హ్యాపీగా వెళ్ళి కబుర్లు చెప్పండి. అందరితో కబుర్లు చెప్పండి. బేసికలీ కబుర్లు చెప్పండి. ఓకేనా అండి? రైట్. మన వాట్ ఇస్ ఇట్ కాల్, ఒక మూవీ వచ్చింది కదండి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్లో పూజా హెగ్డే ఒక డైలాగ్ కొడుతుంది, కబుర్లు చెప్పకు. ఎంతో అర్థం ఉందండి. సొల్లు కబుర్లు చెప్పుకోవద్దు, బట్ కబుర్లు చెప్పు. ఓకే, సో మంచి కబుర్లు చెప్పుకోండి. నాట్ అబౌట్ గాసిపింగ్. డోంట్ గాసిప్ అబౌట్ ఎనీబడి. ఓకే, ఈరోజు మీరు ఒకరి గురించి గాసిప్ చేస్తారనుకోండి, రేపు వాళ్ళు మీ గురించి గాసిప్ చేస్తారు. అండ్ మీరు ఒకరి గురించి గాసిప్ చేస్తారంటే మీరు ఎవరి గురించి గాసిప్ చేస్తారు. సో బేసికలీ గాసిపింగ్ ఈజ్ ఫన్, బట్ నాట్ ఆల్వేస్. సో ఫ్యాక్ట్స్ మాట్లాడుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ యొక్క ఎదగాలి కదా. మీరు ఎదగాలంటే ఆబ్వియస్గా మీరు బాగుండాలి కదా, మీ మనసు బాగుండాలి కదా. సో డూ ఆల్ దాట్. ఓకేనా అండి? చూడండి, ఇట్స్ ఎ బిజీ డే. కూరగాయల వాళ్ళు అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు బయట, కూరగాయలు, బెండకాయలు, దొండకాయలు అని చెప్పి. సో ఫన్. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి ఇండియా అనేది. ఎంతో అద్భుతమైన ప్లేస్. ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంత నీట్గా, ఇంత హాయిగా, ఇంత స్వేచ్ఛగా, బ్రీదింగ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి మన దేశంలో. అదే మీరు చలి దేశాలకు వెళ్తే బ్రీదింగ్ చాలా కష్టమైపోతుంది, చాలామందికి చాలా ఇబ్బంది. ఆ చలికి కూడా రకరకాల స్వెటర్లు, బ్లాంకెట్స్ అన్నీ కప్పుకోవాలి. ఎన్ని కప్పుకున్నా కూడా ఇండియాలో ఉన్న వెచ్చదనం రాదు. సో ఇండియాలో ఉన్న వాళ్ళు మీరు దూరం వెళ్ళిపోవాలని, ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటారని చెప్పి అనుకోవద్దు. అందన ద్రాక్ష ఎప్పుడు తీగానే ఉంటుంది. ఓకేనా అండి? ఉన్న దాంట్లో చక్కబెట్టుకోండి. దీపం ఉండగానే చక్కబెట్టుకోండి. ఓకే, మీలో ప్రాణం ఉండగానే అద్భుతమైన పనులు చేయండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ఓకే, సో చాలా చాలా మాట్లాడేశానండి మార్నింగ్ టైంలోనే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద బ్యూటిఫుల్ డైలీ టారో గైడెన్స్. మై డియర్ టారో, ఈరోజు చూసే వాళ్ళందరికీ కూడా వాట్ ఆర్ యూ టెలింగ్ దెమ్? ఓ మై గాడ్, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. చూద్దాం. ఓహో, కార్డ్స్ ఇలా వచ్చేసినాయి. జస్ట్ సో సారీ, ఇన్ని కార్డ్స్ ఇలా ఉండకూడదు. ఓకే, రైట్. నన్ను జడ్జ్ చేయకుండా చూడండి. ఓకే, ప్లీజ్ డోంట్ జడ్జ్. ఐఎమ్ ఆల్సో హ్యూమన్. నేను కూడా మార్నింగ్ 5:30కి లేచాను. ఐ క్లెన్స్డ్ మై సెల్ఫ్ విత్ లాట్స్ ఆఫ్ మెడిటేటివ్ గైడెన్స్. అట్ ద సేమ్ టైం మంచి మంచి పాటలు విన్నాను. ఓకే, సో నేను టారో రీడింగ్ చేస్తాను కదండి, నేను కూడా డ్రైన్ అవుట్ అయిపోతాను ఆబ్వియస్గా. బికాజ్ ఐ ఫీల్ వెరీ, మీ అందరి ఎనర్జీని నేను షేర్ చేసుకుంటున్నాను, మీ బాధలు అవి వింటున్నాను. అట్ ద సేమ్ టైం నాకు కూడా బాధ ఉంటుంది, డిస్టర్బ్ అవుతాను. సో వాట్ ఐ హ్యావ్ టు డూ, ఐ హ్యావ్ టు వేకప్ ఇన్ ద మార్నింగ్, ఫీల్ పాజిటివ్ అగైన్. సో ఐ హ్యావ్ టు డూ సమ్ ఎక్సర్సైజ్, ఐ హ్యావ్ టు డూ సమ్ మెడిటేషన్, ఐ హ్యావ్ టు డూ సమ్ గైడెడ్ మెడిటేషన్. ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఐమ్ డూయింగ్ అండ్ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ. నా వాయిస్లో మీకు అర్థమై ఉంటుంది దట్ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ మై సెల్ఫ్ ఫీల్ బెటర్ అని. మీ అందరికీ కూడా బెటర్ లైఫ్ ముందు ఉందండి. సో మీరేదో అనుకోవద్దు, ఏం బాధలు ఉన్నాయి, నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగానే చెప్తున్నావు అని. నా బాధలు ఏంటో మీకు తెలుసా? తెలియదు కదా. నా బాధలు నాకు ఉన్నాయి, బట్ నేను ఎంత సంతోషంగా ఉన్నాను. సో మీరు కూడా సంతోషంగా ఉంటారని చెప్పండి. ప్రామిస్ మీ, నేను హ్యాపీగానే ఉంటాను. హ్యాపీనెస్ ఈజ్ మై బర్త్ రైట్. సంతోషంగా ఉండడం నా జన్మ హక్కు. ఓకేనా అండి? అలా అనండి మీరందరూ కూడా. సంతోషం నా జన్మ హక్కు, సంతోషంగానే ఉంటాను. చచ్చిపోతున్నప్పుడు కూడా నవ్వుతూ చచ్చిపోతానని చెప్పి అనుకోవాలండి. దట్స్ బ్యూటీ. ఓకేనా అండి? రైట్. రివర్స్ కార్డ్ వచ్చిందండి. ఓకే, ఫైన్ అండి, నాట్ అ ప్రాబ్లం. రివర్స్ కార్డ్ వచ్చినా నో ప్రాబ్లం, నాకు ఎలా వచ్చినా నో ప్రాబ్లం అండి. మన లైఫ్లో ఛాలెంజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లెట్ us see. ఓకే, సో దిస్ హ్యాస్ టు బి లైక్ దిస్. ఓకే, అది రివర్స్ ఏం కాదు. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నాకు హార్సెస్ చాలా ఇష్టం అండి. ఐ లవ్ హార్సెస్. మీకు కూడా ఇష్టమైన హార్సెస్? ఎవరికైనా ఇష్టమా? ఓకే, సో దెర్ ఆర్ సమ్ రివర్స్ కార్డ్స్, నాట్ ఏ ప్రాబ్లం. సో టారో ఏదో చెప్పబోతుంది మనకి. ఓకేనా అండి? ఓకే, సో చాలా రివర్స్ కార్డ్స్ వచ్చినాయి, 3 రివర్స్ కార్డ్స్. నాట్ ఏ ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. సో డైలీ గైడెన్సే కదా. నాకు కూడా కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నానని చెప్పాను కదండి, బట్ మాట ఎలా ఉందంతే. నాకు జ్వరం వచ్చినా కూడా నేను ఎంతో హ్యాపీగా ఉంటాను చిన్నప్పటి నుంచి. ఎవరైనా సరే నీకు జ్వరం వచ్చిందా, నిజమా, ఎవరైనా వచ్చి ఇలా అంటే తప్ప తెలియదు. ఓకేనా అండి? ఐఎమ్ లైక్ దాట్.
సో నేను అంత పాజిటివ్గా ఉన్నాను కారణం నాకు బుక్స్ అండి. చిన్నప్పటి నుంచి చాలా చాలా బుక్స్ చదివాను. మరి ఈ తరం పిల్లలు మీరు కూడా బుక్స్ చదవండి ప్లీజ్. బుక్స్ చదవాలండి, మంచి బుక్స్ చదవాలి, మంచి మూవీస్ చూడండి. లైఫ్ ఎంత బ్యూటిఫుల్లో ఎంత హ్యాపీగా ఉంటుందో అర్థమవుతుంది మీకు. ఓకేనా అండి? గుడ్. ఓకే, ఐ జస్ట్ హోప్ మీలో ఒక్కరిద్దరైనా బుక్స్ చదివాను అక్క అని మెసేజ్ పెడితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సో నాకు బుక్స్ అంటే ప్రాణం. బుక్స్ అలా పక్కన చుట్టూరు ఉన్నాయనుకోండి, నాకు ఏ ట్యాబ్లెట్ అక్కర్లేదండి, హ్యాపీగా ఉంటాను, సంతోషంగా దృఢంగా అయిపోతాను అనమాట. బుక్స్ అంటే నాకు అంత ఇష్టం. సో మీరు కూడా బుక్స్ని ప్రేమించాలి. బికాజ్ నిజమైన నేస్తాలు ఎవరండి? బుక్స్. ఓకేనా? మీకు లైఫ్ అంటే ఏంటో చెప్తుంది, మీకు తెలియని బ్యూటిఫుల్ విషయాలు చెప్తుంది, అట్ ద సేమ్ టైం జీవితం అంటే ఏంటో చెప్తుంది. అందులో బుక్లో కూడా బాధలు ఉంటాయి కదండి. మీకు జీవితంలో బాధలు తెలుసుకోవాలనుకుంటే బుక్స్ కూడా చదవండి. మంచి మంచి ప్రేమ కథలు ఉన్నాయి, మంచి మంచి మిస్టరీలు ఉన్నాయి. ఓకే, అన్ని జానర్స్ ఉన్నాయండి. సో ప్లీజ్ రీడ్ లాట్స్ ఆఫ్ బుక్స్ అట్ ద సేమ్ టైమ్. సో వీఆర్ గోయింగ్ టు రీడ్ ది కనెక్షన్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్ ఇన్ అ లైఫ్. 6 of Emotions. ఈ కార్డు ఇలా రావడానికి కారణం ఏంటంటే బేసికల్లీ సో మీలో చాలా నిద్రాణంగా దాగి ఉన్న మెసేజెస్ చాలా ఉన్నాయండి. ఓకే, ఎన్నో బాధలు ఉన్నాయండి. చాలా బాధపడుతున్నారు మీరు. ఎంత బాధపడుతున్నారంటే నేను ఏం చేయలేను, 1 కాదు 2 కాదు 3 కాదు, ఇన్ని సమస్యలు నాకేనా, అన్ని వైపులు దేవుడు నన్ను కొల్లబొట్టు చేస్తున్నాడు, నాకే ఎందుకు ఇలాగా, దారే లేదు. ఓకే, బట్ అందుకే మనకి ఎంప్రెస్ కార్డు డిస్టర్బ్డ్గా వచ్చిందండి. ఇలా రివర్స్ కార్డ్ వచ్చిందండి. ఇలా వచ్చిందంటే మీరు బాగానే ఉన్నట్టు, గ్రోత్ పయనంలో ఉన్నట్టు. బట్ ఇలా ఏంటంటే ఫీలింగ్ స్టక్ బికాజ్ చాలా ఎమోషన్స్ ఉన్నాయండి మీకు. మేబీ రిలేషన్షిప్ ఇలా పాడైంది, లేకపోతే పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఏంటి ఇలా అంటున్నారేంటి, లేకపోతే నేను ఇష్టపడిన వాళ్ళు నన్ను ఇష్టపడలేదేంటి, నా జీవితం ఇంతేనా, నేను ఎప్పుడు ఇంక ఇలాగే ఉండిపోతానా, కెరీర్ ఏంటి, నా జీవితంలో నా చేతిలో రూపాయి కూడా లేదు, సంపాదన ఇంక ఉండదా, ఇంకా అంతేనా, సో ఇంత ఫెయిల్యూర్ అవుతానని చెప్పి లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదు. ఇలాంటి ఆలోచనలు వస్తాయండి మీకు. అలా రావడం వల్ల మీకు ఏంటంటే నేను ఎప్పటికీ కూడా జీవితంలో పుంజుకోలేను అనే ఫీలింగ్ అనమాట. అందుకే మనకి రివర్స్ కార్డ్ వచ్చింది. ఓకేనా? సో ఇక్కడ మ్యూజ్ ఆఫ్ వాయిసెస్ ఏంటంటే బట్ మీలో ఉన్న ఒక నిద్రాణంగా ఒక దాగి ఉన్న శక్తి, పవర్ హౌస్ అని చెప్పాను కదా ఇందాకే, సో దానికి తగ్గట్టుగా వచ్చిందండి. బట్ మీలో ఉన్న ఎప్పుడైతే బాధలో ఉంటారో బాధ మిమ్మల్ని ఒక కవిలా తయారు చేస్తుందండి. బాధ మిమ్మల్ని క్రియేటివ్గా థింక్ చేసేలా తయారు చేస్తుంది. ఇప్పుడు చాలామంది శ్రీ లాంటి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళందరూ విపరీతంగా బాధపడి అంత అద్భుతమైన పద్యాలు పోయమ్స్ రాశారు. వేమన కానీ శ్రీ కానీ, ఇంకా మనకి ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు కానీ, లేకపోతే సీతారామ శాస్త్రి గారు కానీ, వీళ్ళందరూ ఎలాగండి ఏదో ఒక చిన్న బాధని కూడా ఒక చిన్న పాయింట్గా తీసుకుని వాళ్ళు బ్యూటిఫుల్గా కవితలు రాయడం మొదలెట్టారండి. ఆ కవితల్లో ఎంత అర్థం ఉంటుంది, ఎంత దాతృత్వం ఉంటుంది, జీవితం మీద ఎంత నమ్మకం ఉంటుంది. చూసారా అండి మీరు మీ బాధ నుంచి మీరు పడి లేచిన కెరటంలో రావచ్చు కదా. సో ఏం చెప్తుందంటే యువర్ పవర్ హౌస్ నీకు ఈ బాధ ఎందుకు వచ్చిందంటే ముందు నీకు ఏదో సాధించాలని ఉంది. ఈ బాధే నీకు ఫ్యూయల్, ఈ బాధే నీకు పెట్రోల్, ఆయుధం, ఇదే నీ వెపన్. ఓకే, సో ముందుకు వెళ్ళు, ఆ బాధతో ముందుకు వెళ్ళు, మంచి అడుగులు పైన చేయి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారంటే ఎవరు ఎంత గైడెన్స్ ఇచ్చినా, ఎవరు ఎంత పెప్పప్ ఇచ్చినా మీకు ఎలా ఉందంటే నేను ఏం చేయలేను, నా చేతిలో ఏమీ లేదు, చేతులు ముడుచుకుని కూర్చోవడం తప్ప, ఏదో జరుగుతుంది అద్భుతం అని చెప్పి ఫీల్ అవ్వడం తప్ప. బికాజ్ ఇలా ఉంటే మీ ముందు వనరులు ఉన్నట్టు, బట్ ఇలా ఉండడం వల్ల వనరులు లేనట్టు. వనరులు అంటే ఏంటంటే టూల్స్, రిసోర్సెస్, డబ్బు, ధనం ఏమీ లేదని చెప్పి మీ ఫీలింగ్ అనమాట. ఎస్, ఇక్కడితో కనెక్ట్ అవుతుంది కదండి ఆల్ దీస్ థింగ్స్. ఒక్క నిమిషం, ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ దీస్ థింగ్స్ రైట్. ఇదేంటంటే నైట్ ఆఫ్ ఎమోషన్స్ రకరకాలండి. సో చాలామంది ఎవరైతే చూస్తున్నారో మేబీ మీరు ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో చాలా బాధపడుతున్నారండి. మేబీ మిమ్మల్ని ఒక వ్యక్తి ఇష్టపడటమో, లేకపోతే ఆ వ్యక్తి మీరు నో చెప్పడమో, లేకపోతే మీరు ఒక వ్యక్తిని ఇష్టపడితే వాళ్ళు నో చెప్పడమో జరిగిందండి. సో ఇక్కడ ప్రేమ తాలూకు భావాలు చాలా ఎక్కువ మీలో తడుతున్నాయండి, వెంటాడుతున్నాయి. నిజం చెప్పాలంటే ఒక లవ్ ఫీలింగ్ అనమాట. సో లవ్ ఈజ్ ద మోస్ట్ ప్యూరెస్ట్ ఎమోషన్ ఆన్ దిస్ ఎర్త్. ఎంత ప్యూరెస్ట్ ఎమోషన్ నన్ను తాకింది, బట్ అది నా చెంతకు ఎందుకు చేరలేదు అన్న బాధ మీకు ఉందండి. సో అట్ ద సేమ్ టైం 10 of Inspiration. సో ఆ బాధతో మీకు ముందుకు వెళ్ళాలని లేదు, అడిగేయాలని లేదు. మరి ఇలా అడిగేయలేకపోతే ఎలాగండి? అడిగేయాలి కదా, నేను చెప్పేది అదే. సో స్టక్ ఫీలింగ్లో కూడా యూ హ్యావ్ టు గో అహెడ్. ఓకే, సో ఎవరు గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించగలమా?
లేదు కదా. సో మీ అమ్మ నాన్నగారు కానీ ఇన్ని చెప్పినా, లేకపోతే మీ టీచరో, లేకపోతే మీ గైడో, లేకపోతే మీ శ్రేయాభిలాష్లో ఎవరో ఒకరు చెప్తారు మీకు ఇలా ఉండు అలా ఉండకని. ఎలా ఉండాలనేది మీకు తెలియాలి కదండి. ఓకే, టాలెంట్ లీడర్స్ కూడా చెప్తారు ఇలా ఉండాలండి, ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని. బట్ మీలో అది లేకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి. సో ఏం చేయాలి ఇప్పుడు? మూన్. ఓకే, గుడ్ అండి. మూన్ రివర్స్ కార్డ్ రావడం నాకు సంతోషంగా ఉంది. బికాజ్ మీకు ఇప్పటిదాకా చాలా భయాలు ఉన్నాయండి, బట్ ఆ భయాల్ని మీరు పక్కన పెట్టబోతున్నారు. ఓకే, నెక్స్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటిదాకా ఇది బాధలు పడిపోయింది కదా, ఏముందలే పెద్ద అనే ఫీలింగ్లో కూడా ఉన్నారని నేను చెప్పాలంటే. ఏముందలే పెద్ద, అంతే, నాకు ఏది కలిసి రాదు, ఈ భయాలతో పెద్ద సమస్య ఏంటి, మంచిది. మీరు ఈ స్టేజ్కి రావాలని కోరుకుంటాను. భయాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, ఈరోజు కాకపోతే రేపు కూడా. మీ దగ్గర 200 కోట్లు ఉన్న రోజు కూడా భయాలు ఉంటాయి, అప్పుడు వేరే భయాలు ఉంటాయి. ఈరోజు మన దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, మరి రేపు 200 కోట్లు వస్తాయి. ఓకేనండి, ఆ రోజు భయాలు ఉంటాయి, ఈరోజు భయాలు ఉంటాయి, మధ్యలో కూడా భయాలు ఉంటాయి. భయాలు లెక్క చేయకూడదు. ఓకే, భయం లెక్క చేయొద్దు. అందుకే మీకు గుడ్ అండి, మీరు ఆ పయనంలో వెళ్తున్నారు. విరక్తి రావాలి, వైరాగ్యం రావాలి. జీవితం అంటే విరక్తి వైరాగ్యం కలిగిన తర్వాతే మీకు జ్ఞానోదయం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, సో మీరు జ్ఞానోదయం వల్ల అయ్యే అడుగుల్లో ఉన్నారని చెప్పి అర్థం. ఓకే, 4 of emotions. సో బేసికలీ 4 of emotions. సో ఫైన్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేనేం అనుకోవట్లేదు రివర్స్ కార్డ్స్ వచ్చినా కూడా. ఇలాగా వైరాగ్యం వచ్చింది కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే, అన్నీ ఒలిగిపోయినా పర్వాలా, అన్నీ ఒలిగిపోయినాయి పర్వాలా, చూద్దాం, ఇట్స్ ఓకే. నేను చెప్పాను కదా వైరాగ్యం రావాలి, వైరాగ్యం రాకపోతే ఎలాగా అని చెప్పాను కదండి నేను. అదే పైనంలో ఉండండి, అదే ఆలోచనతో ఉండండి. ఓకే, సో అన్నీ ఒలిగిపోయినాయి, చేతులు చేసేది ఏముంది, పెద్దగా చేయడానికి ఏమీ లేదు, ఇంకా అంతే నా జీవితం ఇక్కడితో అయిపోయింది. ఓకే, భయాలు కూడా ఏమీ చేయలేరు. బట్ ఇలాంటి సమయంలో అండి దేవుడు వస్తాడు, వచ్చి నేనున్నాను, నేను నిన్ను కాపాడుతాను, చిట్టి తండ్రి చిట్టి తల్లి, అందుకే కదా నువ్వు నన్ను పిలుస్తున్నావు. ఓకే, దట్స్ వై యూఆర్ కాలింగ్ మీ, ఐ నో ఐ లవ్ యూ సో మచ్ అని అన్నట్టు అనమాట. ఓకేనా అండి, సో లెట్స్ సీ. వరల్డ్, ప్రపంచం మీ వైపు వస్తుంటే అదేంటో నా ఇలా పడి చేస్తున్నానే. చూడండి, ఎప్పుడైతే వైరాగ్యం, ఎప్పుడైతే విరక్తి వచ్చిన తర్వాత మీ జ్ఞానోదయం అవుతుంది, బల్బ్ వెలుగుతుంది మీ బ్రెయిన్లో. ఒక బల్బ్ వెలిగిన తర్వాత ఆ ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. చూడండి, వరల్డ్ వచ్చింది, నేను తీయలేదంటే దానికి అదే వచ్చింది కార్డు. ఓకేనా అండి, సో ఒకళ్ళు పెట్టారండి మెసేజ్, నాకు చాలా పాజిటివ్ కమెంట్స్ వస్తాయండి, 100కి 100 పాజిటివ్ కమెంట్స్ వస్తాయి. బట్ ఒకళ్ళిద్దరు చిన్నగా నెగిటివ్ కమెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నాకేమనిపించదండి, దట్స్ ఫైన్ అనుకుంటాను. సో బట్ గుర్తుండిపోతాయి డెఫినెట్గా. పాజిటివ్ కమెంట్స్ ఎలా గుర్తుంటాయి, నెగిటివ్ కమెంట్స్ కూడా గుర్తుంటాయి. నాకు ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం, నెగిటివ్ ఇచ్చినా పర్వాలేదు, పాజిటివ్ ఇచ్చినా పర్వాలేదు. మీకు అర్థమై ఉంటుంది నా స్వభావం ఏంటో. సో మీరు కూడా అలాగే ఉండాలి, నాట్ ఎ ప్రాబ్లం. సో ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, నువ్వు షఫల్ చేయట్లేదు. షఫల్ చేయకుండా ఎలా తీస్తాను, కెమెరా యాంగిల్లో కనిపించట్లేదు అంటే షఫల్ చేస్తానా చేయట్లేదా అనేది. ఓకేనా అండి, సో ఐ విల్ షఫల్ హియర్. చూడండి, ఐఎమ్ షఫలింగ్ హియర్. జస్ట్ ఒకసారి యాంగిల్ మిస్ అవుతుందంటే షఫల్ చేయకుండా ఎవరు తీరు. అసలు ఏవి రాకుండా టారో యూట్యూబ్ ఛానల్ ధైర్యంగా పెట్టుకోరు. బేసికలీ ఎంతో కొంత రావాలి కదా, ఇప్పుడు ఫేక్ చేయాలన్నా కూడా ఎంతో కొంత వస్తేనే కదా ఫేక్ చేయాలి. సో యు ఆర్ నాట్ జెన్యున్ అని చెప్పి ఒక అమ్మాయి పెట్టింది, నాకు నవ్వుచ్చింది. సో ఐ రియలీ ఫెల్ట్ సాడ్ ఫర్ హర్, బాధేసింది ఆ అమ్మాయిని చూస్తే, పేరు గుర్తులేదు కానీ. అలా యు ఆర్ నాట్ జెన్యున్ అని పెట్టిందంటే అప్పుడు నేను అన్నాను, హే వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్, నాకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయంటే నేను ఎదుగుతానని చెప్పి అర్థం అన్నమాట అని అన్నా. ఓకే, సో ఏంటి ఇలా అందం కనిపించలేదంట. నేనంటే ఆల్రెడీ ముందే కార్డు ఇలా వెనకాల చూసేసి ఇలా పెడుతున్నానంట. ఓకే, నాట్ ఫెయిర్, అలా అనకూడదు. బికాజ్ టారోలో చాలా థింగ్స్ ఉన్నాయండి, మీకు తెలియనివి చాలా ఉన్నాయి. బేసికలీ టారో అనేది మన కంట్రీదే కాదు, ఇట్స్ ఇటాలియన్ అండ్ యూరోపియన్ స్పోర్ట్. వాళ్ళ యొక్క క్రీడ చెప్పాను కదా నేను, ఇట్స్ స్పోర్ట్ యాక్చువల్గా చెప్పాలంటే, ఒక ఆట లాంటిది. అట్ ద సేమ్ టైమ్ బట్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ డివినేషన్ టూల్ ఓన్లీ బికాస్ బ్యూటిఫుల్ ఆర్ట్ వర్క్. ఇందులో పంచభూతాలు అనేవి మేలవింపు అయి ఉన్నాయి, నవరసాలు అనేవి మేలవింపు ఉన్నాయి, జీవితం అనేది మేలవింపు అయింది. కాబట్టి మనకి జీవితం అంటే ఏంటో అవగాహన అవుతుంది. కాబట్టి నెమ్మదిగా మార్పులు చేర్పులు చేసుకుంటూ గత 200-300 సంవత్సరాలుగా బాగా పండిపోయిన ముసలి లాంటి వాళ్ళు, జీవితం తెలిసిన వాళ్ళు మనకి చెప్తారు జీవితం అంటే ఏంటో.
ఇలా కార్డ్ తీసి ఒక మనిషి పేరు చెప్పక్కలేదు, ఏమి చెప్పక్కలేదు, అలా మనిషిని చూసి చెప్పేస్తారు ఇదండి మీ జీవితంలో జరిగేది అని. ఓకేనా అండి. సో ఈరోజు టారో హ్యాస్ బికమ్ ఎ బిజినెస్. బట్ బిజినెస్ అయ్యింది, కొంతమంది బాగా చేస్తున్నారు, కొంతమంది తెలియదండి. ఐ కాంట్ కమెంట్ ఎనీథింగ్. బట్ నాకు ఎందుకు ఇష్టం అంటే ఆ పండిపోయిన ముసలావాళ్ళని చూసినప్పుడు ఏదో ఉండేదండి చిన్నప్పుడు నాలో ఒక ఆనందం మెదిలేది. ఒక మ్యాజిక్ ఉంది కదా ఆ పెద్ద వయసు ముసలావిడలో. అంత అందంగా ఎలా చెప్పగలుగుతుంది ఈ కార్డ్స్ లాగా ముందు పెట్టుకొని స్ప్రెడ్ చేసి. అప్పుడండి ఒక మ్యాజిక్ బాల్ ఉంటుందండి, చిన్న మ్యాజిక్ బాల్ ఇలా పట్టుకుంటారు ఈ మెజిషియన్స్ అండ్ చేతిలో మ్యాజిక్ ఉన్న విజార్డ్స్ హ్యారీ పాటర్లో చూపించినట్టు ఫెయిరీ టేల్స్లో. అదేని అప్పటి నుంచి నాకు అనిపించేది నేను కూడా ఒక మ్యాజిక్ బాల్ పట్టుకోవాలి, నాకు జీవితం అంటే ఏంటో తెలియాలి. ఆనెస్ట్లీ నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక టారో రీడర్ లాగా యూట్యూబ్లో ఇలా వస్తానని చెప్పి, మనుషులకి హెల్ప్ చేస్తానని చెప్పి. అండ్ ఐ విల్ బి గెటింగ్ వెరీ గుడ్ అప్రిషియేషన్. ఫోన్ చేసి చాలామంది మంచి టారో రీడర్స్ సబ్స్క్రైబర్స్ అది ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారండి. బట్ నేను మిమ్మల్ని చూస్ చేసుకున్నాను బికాస్ మీరు చాలా ధైర్యంగా మంచి మాటలు చెప్తున్నారండి, మీరు చెప్పే దాంట్లో నిజం ఉందనిపించిందండి అని అంటే బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి టు ఎవ్రీబడి. అండ్ నా యొక్క జీవితం అంటే చిన్నప్పుడు చూసినవన్నీ కూడా అవ్వాలనుకుంటామండి బేసికలీ. చిన్నప్పుడు అడుగుతాం అందుకే పెద్దయ్యాక ఏమవుతామని. పెద్దయ్యాక చిన్నప్పుడు ఇలా జరిగింది అలా జరిగింది అన్నాం, చిన్నప్పుడు పెద్దయ్యాక అలా అవుతాను అంటాం. బట్ చిన్నప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ మ్యాజిక్. ఓకే, నవ్ ఐ సీ మ్యాజిక్. చెప్పాను కదా నాకు లైఫ్ ఈజ్ మ్యాజికల్, ఆల్వేస్ లైఫ్ ఈజ్ మ్యాజికల్ ఫర్ మీ. ఓకే ఓకే ఓకే. సో ఎప్పుడైతే వైరాగ్యం వచ్చిందో మీ జీవితంలో, ఒక ఐడియా వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ అనేది పునరావృతం అవుతుంది. బట్ ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మీ నాన్నో మీ అమ్మో లేకపోతే మీ తమ్ముడో మీ అక్కో లేకపోతే పవన్ కళ్యాణో మహేష్ బాబు లేకపోతే జానీ డెప్పో లేకపోతే ఎవరో హిందీ రణబీర్ కపూర్ ఇన్స్పిరేషన్ అవ్వకూడదండి. ఐశ్వర్యరాయో అద్దల్లో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు మీరే ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఓకే, మీకంటూ గొప్ప వ్యక్తి ఎవరు ఉండరు, మీకంటూ పరిపూర్ణమైన వ్యక్తి కూడా ఎవరు ఉండరు. ఓకేనా అండి. సో యూ హ్యావ్ టు ఫీల్ ద డిఫరెన్స్. ఓకే, సో టవర్ ఇప్పుడు కూలిపోవట్లేదండి, ఇలా అయితే కూలిపోతున్నట్టు కూలిపోవట్లేదు. లైఫ్ బాగానే ఉంది మీకు, ఇట్స్ బ్యూటిఫుల్. లైఫ్ కూలిపోనివ్వను అనే ఫీలింగ్లో ఉన్నారు. కూలిపోతుంటే మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. అసలు ఫస్ట్ కూలనివ్వరు. ఇన్ని బాధలు చూసేసిన తర్వాత మనకి ఫౌండేషన్ ఎలా ఉండాలో అర్థమైపోయింది కదా. సో ఫౌండేషన్ స్ట్రాంగ్ చేసుకుంటారు బేసికలీ. ఓకేనా. పేజ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, బ్యూటిఫుల్. సో మీరు ఇంకా మీ హాబీస్ని పెంపొందించుకుంటారు, మీ లైఫ్ని బాగా మంచిగా చేసుకుంటారు. నేను చెప్పాను కదండి లాస్ట్ వీక్ ఒక వీడియోలో, ఈరోజే లేవాలి, లేచి పని చేయండి అని చెప్పాను, నచ్చిన పని చేయండి అని చెప్పాను. ఫిబ్రవరి వచ్చేస్తుంది కదా రేపటి నుంచి, February 1st నుంచి చేయండి నచ్చిన పనులు. జనవరి రిహార్సల్ అయిపోయింది, చేసేమో చేయలేదు, ఏదో ఒకటి అయిపోయిందండి. యూ ట్రైడ్. బట్ Feb 1st నుంచి లైఫ్ హ్యాస్ టు బీ డిఫరెంట్. మారబోతున్నారు బికాజ్ ఇన్స్పిరేషన్ కార్డ్ ఇస్ వెరీ క్లియర్. ఓకే, మీలో చాలా చాలా ఆలోచనలు ఉన్నాయండి, వాటికి పదును పెట్టండి. రైట్. సో ఇక్కడ నేను తీనండి, ఇక్కడితో ఆపేస్తాను. ఓకేనా అండి. బికాస్ తీసే కొద్దీ రీడింగ్ లాంగ్ అయిపోతుంది. నేను చెప్పాల్సింది మీకు చెప్పేశానండి. ఓకే, డైలీ గైడెన్స్ అని చెప్పాను కాబట్టి యూ ఆల్సో లిసన్ సో మచ్. సరే, నేను మీకు ఖచ్చితంగా ఆరకిల్ కార్డ్స్ తీస్తానండి. ఐ వాంట్ యూ టు లిసన్ టు ఇట్. ఓకేనా. ఎవరికి వారు చేయగలిగిన బెస్ట్ చేస్తారు. ఈరోజు నాకు మనుషుల మీద ఎలాంటి ఈర్ష్య కానీ అసహనం కానీ బాధ కానీ లేదు. ఎవరి మీద కూడా నేను ఎలాంటి దాన్ని ఏమంటారు అసహించుకోను వాళ్ళని. ఓకే, నేను ముందుకి వాళ్ళని క్షమించి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళని జాలితో వదిలేస్తున్నాను. వాళ్ళు చేసిన బాధలు వాళ్ళకే పరిమితం, వాళ్ళని ఏమి చేయలేరు. ఓకేనా అండి. మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టిందంటే వాళ్ళకి క్షమించేసేయండి. ఓకే, వాళ్ళ అవివేకంతో అలా మిమ్మల్ని బాధ పెట్టారని అనుకోండి, క్షమించాలండి. క్షమిస్తే మీకు కొంచెం బెటర్ అవుతుంది లైఫ్. ఓకే, నేను కామ్గా ఉంటాను, కామ్గా ఉండి నా జీవితంలో ఉన్న చిక్కుల్ని విడదీస్తాను. నేను చెప్పిన మాట వచ్చింది. ఓకే, నేను అసలు ఈ ఆర్కల్ కూడా నేను చదవని తెలుసా అండి, ఇష్టం అంతే. డెక్స్ ఇష్టం అని చెప్పాను కదా, అలా కొనేసుకుంటాను.
బట్ నేను అదే వాడదామని తీసాను నేను, బట్ నాకు నేనే చెప్పిన మాట చిక్కు అనేది. బట్ ఇక్కడ వచ్చేసింది చూడండి. లిసనింగ్ విత్ కామ్నెస్ కెన్ అన్రేవల్ నాట్స్ విత్ ఇన్ అవర్ మైండ్. టుడే ఐ విల్ ట్రై నాట్ టు రియాక్ట్ అండ్ రెస్పాండ్ ఇన్స్టెడ్. సో ఈరోజు నేను రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతాను. ఓకే, చాలు. సో ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారనుకోండి, తిట్టారనుకోండి, వెంటనే ఏంటిది ఎందుకు అని అనకూడదు. అవునా, అలాగా. ఓకే. టోన్ అండి, మన టోన్ బట్టి లైఫ్లో చాలా సమస్యలు ఉంటాయి. ఓకే, నేను నీతులు చెప్తానని చెప్పి అనుకోవద్దు, నాకు చాలా సమస్యలు ఉంటాయి. ఓకేనండి. సో నేను కూడా ఒక్కోసారి టోన్ కొంచెం రూడ్గా ఉన్నాను అనుకోండి, రూడ్ అయిపోద్ది సిచ్యువేషన్ అంతా కూడా. సో అప్పుడు ఏమవుతుంది, అసలుకే మోసం. బట్ మంచిగా ఉంటే, కామ్గా ఉంటే ఏ సమస్య రాదు. ఓకేనా. సో ఇంకా ఇంకా చూడాలి. ఓకేనా, ఇంకా చూద్దాం. డైలీ ఆరకల్ గైడెన్స్, రైట్. మై ఫేవరెట్ డెక్, బ్యూటిఫుల్ డెక్. చాలాసార్లు మీకు చూపించానండి ఈ డెక్. ఓకే, రివర్స్ వచ్చినా పర్లేదండి, ఆరకల్ కార్డ్స్ కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం. గివ్ లవ్, ప్రేమ ఇవ్వండి, ప్రేమ ఇవ్వండి. ఇది ఆరకల్ కార్డ్ అండి, రివర్స్ కార్డ్ కాదు. ఎవరైనా చూసి రివర్స్ అని చెప్పద్దు, బికాస్ ఆరకల్ కార్డ్స్ రివర్స్ లెక్కలోకి రాదు. ఓకేనా అండి. నెక్స్ట్, ఫర్ యువర్ డ్రీమ్స్. మీ కళల్ని మీరు తరిమండి, పట్టుకోండి. మీ కళల్ని చేస్తూ పట్టుకోండి అండ్ కళల్ని సాకారం చేసుకోండి. రైట్. వన్ మోర్ కార్డ్, జస్ట్ వన్ మోర్ కార్డ్. సో మెడిటేషన్. సో ఇంకా అసలు మీ జీవితంలో ఏం జరుగుతుంది అనడానికి మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతంగా అయిపోతారండి, చాలా హాయిగా అయిపోతారు. నచ్చిన పని, మెడిటేషన్ చేయడం ఇష్టం లేదనుకోండి, డాన్స్ చేయండి, పాటలు పాడుకోండి. ఓకే, నేను పొద్దున్న లేచి మంచి మంచి పాటలే పాడుకున్నానండి, ఎంత హ్యాపీగా అనిపించిందంటే వావ్. ఓకే, డాన్స్ కూడా చేశాను, నాకు డాన్స్ సరిగ్గా రాదు. జస్ట్ అలా మూవ్ చేస్తే చాలండి, యూ విల్ ఫీల్ బెటర్. ఓకేనా అండి. మనం పర్ఫెక్ట్ అవ్వక్కర్లేదు కదా, జస్ట్ అట్లీస్ట్ ఏదైనా చేస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఓకేనా అండి. నచ్చింది చేయండి. మీకు పెయింటింగ్ ఇష్టమా, పెయింటింగ్. అల్లికలు ఇష్టమా, అల్లికలు. అండ్ అబ్బాయిలు మీరు కూడా అంతే. ఎక్కువ అమ్మాయిల గురించి మాట్లాడేస్తానని చెప్పి అనుకోవద్దండి. ఓకే, సృష్టిలో ఇద్దరు అవసరం, అమ్మాయి అబ్బాయి. ఓకేనా అండి. ఇద్దరు ఉంటేనే జీవితంలో ఆనందం అద్భుతం. ఓకేనా. సో చెప్పేదంతా కూడా మీకు కూడా వర్తిస్తుంది. ఓకేనా అండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, విషింగ్ యూ ఆల్ అ వండర్ఫుల్ డే. ఓకే, ఈసారి ఎవరన్నా హౌ ఆర్ యూ అని అడిగితే ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్, ఐఎమ్ గ్రేట్ అని చెప్పండి. ఐఎమ్ గుడ్, ఐఎమ్ ఫైన్, ఐఎమ్ నాట్ బ్యాడ్ కాదు, ఐఎమ్ డూయింగ్ గ్రేట్, ఐఎమ్ డూయింగ్ వండర్ఫుల్, ఐఎమ్ మార్వెలస్. ఓకే, అందరినీ కూడా మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అని చెప్పండి. ఓకేనా అండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ మీ లైఫ్ అంతా, మీ జీవితం అంతా కూడా అంతే వండర్ఫుల్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో వస్తానండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ టు ద ఎన్చాంటింగ్ టారో. బాయ్ గైస్.